తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చేసిన ప్రకటనలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాట్లాడిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్ లో చర్చించాల్సిన సున్నితమైన అంశం. దీనిపై ముందస్తు ప్రకటనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఎన్నికలు కోర్టు పరిధిలో ఉన్నాయని, అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీతో సంప్రదించకుండా ఏ మంత్రి లేదా నాయకుడు ఏకపక్షంగా ప్రకటనలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధం లేని అంశంపై ఇతర మంత్రి మాట్లాడడం సముచితం కాదని, ఇది పార్టీలో అసమ్మతికి దారితీస్తుందని మహేష్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న ఖమ్మం పర్యటనలో ఎన్నికల షెడ్యూల్ సంబంధిత వివరాలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటనపై మహేష్ గౌడ్ ఆక్షేపించారు. ఆ పార్టీ నాయకులు, మంత్రులు ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ ఉపాధ్యాయుని వద్ద నుండి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ డీఈఓ జి పానీని దొరికిపోయాడు. అలాగే మరో 5,000 రూపాయలు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కి కూడా ఏసీబీకి దొరికాడు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ మండలం ఎల్బీ నగర్ లో అనుమతి లేని షాహీన్ హై స్కూల్ కి పరోక్షంగా సహకరిస్తున్న వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ ని విధుల నుండి తొలగించాలని వాపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎఫ్, డిఎస్ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేశారు. అనంతరం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాహీన్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా పోరాటాలు చేస్తుంటే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనుమతి లేని షాహీన్ హై స్కూల్ బోర్డులను తొలగిస్తామని హామీ ఇచ్చిన డీఈఓ పరోక్షంగా షాహీన్ హై స్కూల్ యాజమాన్యానికి సహకరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు హకీం, నవీద్, గడ్డం నాగార్జున, ఎల్ శరత్, చుక్క ప్రశాంత్ వినతి పత్రంలో ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే స్కూల్ యాజమాన్యం అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గతంలో అనేక ఆరోపణలు ఉన్న డీఈఓను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ కోర్సుల మొదట సెమిస్టర్ మెయిన్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మార్కుల మెమోలను సంబంధిత కళాశాల నుంచి 2 వారాల తర్వాత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ఫలితాల రివాల్యుయేషన్ ఒక్కో పేపర్ కు 800 చొప్పున చెల్లించి ఈ నెల 18వ తేదీలోగా 200 అపరాధ రుసుముతో 19వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జవాబు పత్రాల నకలు కావాల్సిన వారు ఒక్కో పేపర్ కి 1000 చొప్పున చెల్లించి ఈ నెల 19వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారం దవాఖానాలో చేరారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు సోనియాని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా ఉదర సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9వ తేదీన ఇదే ఆసుపత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడులతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో ఇరాన్ నిరంతరం అట్టుడుకుతోంది. దాంతో అక్కడున్న భారత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేమి రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇరాన్ లో ఉన్న భారత విద్యార్థులు ఎవరిని కదిలించినా తమ భయాల గురించే పంచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విద్యార్థులను భారత్ కి తరలిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం గగనతలం మూసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లవచ్చని చెప్పినట్లు తెలిపింది. హనీమూన్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సోనం ఎట్టకేలకు పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీల వివాహం మే 11
11న జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందే వారి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి అంటే సుమారుగా పెళ్లికి 3 నెలల ముందే తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనం కాబోయే భర్త రాజ రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజ రఘువంశీని పెళ్లి చేసుకుని హత్య చేస్తే విధవరాలైన తనను ప్రియుడికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తారని సోనం భావించింది. పోలీసుల విచారణలో సోనం ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా మే 11న రాజా సోనంల వివాహం జరగగా మే 23న రాజ రఘువంశీ హత్యకు గురయ్యాడు. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ సోనం హత్య చేయించింది.